వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 22 స్థానాల్లో బీజేపీ, ఆప్ 15 స్థానాల్లో, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో చూస్తే కేజ్రీవాల్ కల్కజీ స్థానం నుంచి సీఎం అతీషి వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ట్రెండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే అవుతుంది. కోర్స్ ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రజెంట్ కండిషన్ ఏమిటి? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయినట్టేనా? అండ్ కేజ్రీవాల్ అండ్ అతీషి వెనుకంజలో ఉండడాన్ని మనం ఎలా చూడొచ్చు? ఏం జరగబోతోంది? ఇక చూసుకున్నట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఈవీఎంస్ కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమై కూడా దాదాపుగా అరగంట పైన అవుతుంది. మరి దీనిలో చూసుకున్నట్టుగా అయితే ఇక బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క స్థానంలో బాద్లీలో దేవేంద్ర యాదవ్ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఒక్క స్థానంలో మాత్రమే పరిమితమైంది. దాదాపుగా చూసుకున్నట్టుగా ఇక్కడ అన్ని తారుమారు అవుతున్నాయి. చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేసిన ధీమా తల్లకిందులు అయిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పార్టీ అధినేత కూడా ఆయన, మరి అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి, ఇక ఆమెతో పాటు ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థులు విజయ పదంలో దూసుకుపోతున్నారు. 44 స్థానాలు, తాజా పరిస్థితిని చూసుకుంటే 44 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాలకే అయిపోయింది. మహామహులైన ఆప్ నేతలందరూ కూడా పట్టి కలుస్తున్నారు. మరి అందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కేజ్రీవాల్ పై, న్యూఢిల్లీ నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం ఇది. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పరేష్ వర్మ ఇక ఆయన ఆధిక్యంలో ఉన్నారు. సందీప్ దీక్షిత్ అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇదే నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తారు. ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు. ఇక చూసుకున్నట్టుగైతే ఆల్కా లంబా, ఆమె కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఆమె కూడా వెనుకంజలో ఉన్నారు. ఇక చూసుకుంటే అమానుల్లా ఖాన్ వెనుకంజలో ఉన్నారు. ఒక్లా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక చూసుకుంటే అతీషి, అంటే ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. ఆ రకంగానే ఇప్పుడు ట్రెండ్స్ అన్ని కూడా ఆ రకంగానే ఉన్నాయి. మరి 44 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఒక స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరి ఈ ఫిగర్స్ ఇవన్నీ కూడా మారుతాయి. ఎందుకంటే 11-12 కల్లా మనైతే ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది క్లియర్ గా చెప్పడానికి అయితే అవకాశం ఉంది. అప్పటికల్లా ఆల్మోస్ట్ 50% పైగానే కౌంటింగ్ అయితే ప్రక్రియ అయితే ముగుస్తుంది. మరి దాదాపుగా 19 జిల్లాల్లో 11 కౌంటింగ్ సెంటర్లలో ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డ్రోన్లతో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ 11 కౌంటింగ్ సెంటర్లను కూడా సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తుంది. మరి అక్కడ ఉన్న పరిస్థితులను చూసుకుని అక్కడ ఈవీఎంలకు సంబంధించిన సమస్య ఏమైనా ఏర్పడితే మాత్రం వాటిని కౌంటింగ్ మిషన్ల ప్రాబ్లం ఏమైనా వస్తే వాటిని పర్యవేక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేసుకుంది. మరి ఈ 11:30-12 కల్లా పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. బీజేపీ అయితే తమ ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత బీజేపీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా 3 సార్లు దిగ్విజయంగా ఢిల్లీని పరిపాలించింది. దాంతో పాటు ఇక్కడ రకరకాల స్కీమ్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ అనౌన్స్ చేయడం, ముఖ్యంగా 200 యూనిట్ల విద్యుత్, ప్రతి ఒక్కరికి మీటర్ ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల విద్యుత్, ఫ్రీ పవర్, అలాగే దాంతో పాటు ఇక వాటర్, ఉచిత నీరు, దాంతో పాటు ఇక ఉచిత బస్ ప్రయాణం, ఇవన్నీ కూడా స్కీమ్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది. దానికి ఇబ్బడి ముబ్బడిగా స్కీమ్స్ ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకో అంశం చూడాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఇక్కడ ఢిల్లీ డెవలప్ అవుతుంది అనేది ఒక నినాదాన్ని బీజేపీ ప్రజల్లోకి వదిలేసింది. ఇది కూడా కారణం. దాంతో పాటు 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి. మరి ఈ చూసుకున్నట్టుగైతే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే పరమేష్ వర్మ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు. మరి ఇక్కడ చూసుకున్నట్టుగైతే అందరూ కూడా కీలకమైన వ్యక్తులే న్యూఢిల్లీ నియోజకవర్గంలో.
అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి. అలాగే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు సాహిబ్ సింగ్ వర్మ కూడా ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆయన కుమారుడు రంగంలో ఉన్నారు ఇక్కడ. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు న్యూఢిల్లీలో. మరి ముగ్గురులో చూసుకున్నట్టుగైతే బీజేపీ అభ్యర్థి పరేష్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి సింగ్ వెనుకంజలో ఉంది. అతిషి చాలా కీలకమైన నేత పార్టీలో. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినప్పుడు అతిషికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. మరి అంతటి ప్రభావశీలాలు ఆమె పార్టీలో. ఆమె కూడా కల్కాజీ నుంచి వెనుకంజలో ఉన్నారు. మరి కల్కాజీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. ఆల్కా లాంబా ఆమె కూడా చాలా కీలకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో. ఆమె వెనుకంజలో ఉన్నారు. కేవలం బీజేపీ అభ్యర్థి మాత్రమే ఇక్కడ చూసుకున్నట్టుగైతే ముందంజలో ఉన్నారు. మరి గాంధీనగర్ లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక బిజాస్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్ ఆధిక్యంలో ఉన్నారు. ఆర్కే పురంలో కూడా బీజేపీ అభ్యర్థి ఆర్కే పురం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు, ప్రచారం చేశారు. మరి బీజేపీ నేతలు, తెలంగాణ నేతలు, ఆంధ్రప్రదేశ్ నేతలు అందరూ కూడా ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరి జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. తాజా పరిస్థితిని చూసుకున్నట్టుగైతే జంగ్పురాలో మాజీ డిప్యూటీ సీఎం లిక్కర్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవించి దాదాపు 7 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా పార్టీకి కీలకమైన నేత. ఆయన కూడా పార్టీ మొదటి నుంచి కూడా మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఆయనను జైల్లో దాదాపు 1 ఏడాది పాటు ఉంచారు. తర్వాత బెయిల్ మీద ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. ఇక చూసుకుంటే మెజార్టీ మార్క్ అయితే మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది. ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టుగైతే ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు తాజా పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే 48 స్థానాల్లో ఇక బీజేపీ ఆధిక్యంలో ఉంది. 21 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రామకృష్ణ, ముఖ్యంగా చూస్తే కనుక మనం ఓవరాల్గా అంటే గత 15 ఏళ్ల క్రితం వెనక్కి వెళితే అప్పుడు కాంగ్రెస్ షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 15 ఏళ్ల పాటు వాళ్లే పరిపాలించారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్. అంటే ఇటువంటి కంచుకోటను బద్దలు కొట్టుకుని బీజేపీ ముందంజలోకి వస్తోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? లోకలైట్స్ ఏం చెప్తున్నారు ముఖ్యంగా? ఇక బీజేపీ ఎలా ముందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే అధికారంలో లేదు. ఇటు కాంగ్రెస్ పరిపాలించింది చాన్నాళ్ళు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పరిపాలించింది. బీజేపీ ఇక్కడ కేవలం ఒకసారి అయితే సీట్స్ అసలు లేకుండా 0 సీట్స్, తర్వాత 3 సీట్లు, తర్వాత 8 సీట్లు, అలాగా బీజేపీ దీనిలోకి ఉంది, అలా వచ్చింది. అయితే ప్రస్తుతం రావడానికి గల ప్రధానమైన కారణం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలి. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వాలి అనేది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా ఎక్కువ స్కీమ్స్ దాదాపుగా చూసుకున్నట్టుగా అయితే చాలా స్కీమ్స్, డబుల్ స్కీమ్స్ అనౌన్స్ చేసింది. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేశారు. అంటే ఢిల్లీలో అధికారంలోకి రావడమే జయంగా పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది. అది ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. రెండోది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీ. అయితే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్. మరి కేంద్ర బడ్జెట్ లో ఒక్కసారికి ఎవరు ఊహించిన విధంగా అదే బీజేపీ వచ్చి దాదాపు 2 దఫాలుగా బీజేపీ వచ్చింది. లో బీజేపీ కేంద్రంలో కొనసాగుతుంది. ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా సామాన్యుడి మీద కనికరించిన బీజేపీ ఒక్కసారిగా 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చింది. ఇది మధ్యతరగతిపై బాగా తీవ్రంగా ప్రభావం చూపించింది. ఢిల్లీలో మాట్లాడతాను మీతోటి.